క్లబ్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ మాది బేసిక్గా నల్గొండ. మాకు ఆన్లైన్లో చూస్తున్నప్పుడు మాకు ఇది అమ్మ అనేది ఆశ్రమం అనేది జెన్యూన్గా అనిపించింది. సో ఆన్లైన్లో రీసెర్చ్ చేసి మేము ఒకసారి కాల్ చేసి వాళ్ళని అడిగాము ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేసి. వాళ్ళు చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బాగా చెప్పారు ఎలా ఏం చేయాలి ఏంటి అనేది. అండ్ మేము పైకి వెళ్ళి కూడా చెక్ చేసాము. పైన అన్ని రూమ్స్ కూడా మేము వెళ్ళి చూసాము. ఒక్కొక్కరిని చూస్తుంటే మాకే చాలా బాధగా అనిపించింది. అండ్ మేము అసలు అనుకోలేదు పైన ఇలా ఉంటుందని. కానీ చాలా నీట్గా చాలా బాగుంది. అసలు వాళ్ళు చూసినప్పుడు బాధ అనిపించినా వాళ్ళు ఉండే ఎన్వైరన్మెంట్ కానీ ఏది కానీ వీళ్ళు చేయడం చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ రికవరీ కూడా మాకు చాలా బెటర్ అనిపించింది. మేము ఒక ఆమెతో కూడా మాట్లాడాం. తను మాట్లాడే ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటుంటే తన ఇంగ్లీష్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి. నమస్కారం అండి, మేము నవయువ ఫౌండేషన్ నుంచి వచ్చాము. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. సో కైండ్నెస్ వాల్ అనే కార్యక్రమం మేము నల్గొండలో ఎన్జీ కాలేజ్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్లో ఒక సెల్ఫ్ లాగా ఒక కైండ్నెస్ వాల్ అని ఒకటి క్రియేట్ చేశాము. అక్కడ పాత బట్టలు ఎవరికైతే అవసరం లేని బట్టలు ఉంటాయో అక్కడ తెచ్చి పెట్టమని చెప్పాము. చాలా ఎక్కువ క్వాంటిటీలో మేము అక్కడ బట్టలు స్టోర్ చేయడం అనేది జరిగింది. సో అప్రాక్సిమేట్లీ ఒక 500 క్లోత్స్ వరకు అక్కడ స్టోర్ అయి ఉన్నాయి. సో తీసుకెళ్లే వాళ్ళు కూడా తీసుకువెళ్తున్నారు. బట్ స్టిల్ ఎక్కువ స్టోర్ అవ్వడం వల్ల మేము అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మా నాన్న అనే ఫౌండేషన్ మేము ఆన్లైన్లో చూసాము. చాలా జెన్యూన్గా అనిపించింది. సో అక్కడ ఉన్న బట్టలు మేము ఇక్కడికి తీసుకొచ్చి ఒకసారి ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో చూద్దామని వచ్చాము. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత యాక్చువల్లీ చాలా తక్కువ చేస్తున్నామనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్ గా ఉంది. ఇక్కడ నియర్లీ ఒక 500 మెంబర్స్ దాకా ఉన్నారు వృద్ధులు. లేడీస్ కి సపరేట్ గా ఉంది, జెంట్స్ కి సపరేట్ ఇంకో ఫ్లోర్ ఉన్నది. మనం అనాశ్రమం అంటే ఏదో కొంచెం పాతగా ఉంటుంది, లేకుంటే క్వాలిటీ సరిగా ఉండదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా బాగా నీట్ గా ఆర్గనైజ్ చేశారు. సో ఇక్కడ బయట తిరిగే వాళ్ళు కానీ మతస్థితం కోల్పోయిన వాళ్ళు కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ బాగా చదువుకున్న వాళ్ళు కానీ లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు. సో వీళ్ళు మళ్ళీ వాళ్ళకి మతిస్థితం కలిగినప్పుడు వాళ్ళు మంచిగా మెంటల్లీ డిసేబుల్డ్ ఉన్న వాళ్ళందరూ కొంచెం బాగా అయినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు డిపార్ట్మెంట్ తరపు నుండి వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేయాలో వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేస్తున్నారు. సో కేవలం మేము మాత్రమే కాకుండా ఇంకెవరైనా ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ ఇండివిజువల్ ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి మాతో పాటు కానీ లేకుంటే డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కూడా మీరు ఇక్కడ సేవా కార్యక్రమం అనేది చేయొచ్చు. ఎవరైనా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు, ఎవరైనా వాళ్ళ అకేషన్స్ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే మా ఫౌండేషన్ తరపున మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. యూ కెన్ రీచ్ అవుట్ టు అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. మా ద్వారా మీరు ఇక్కడికి వచ్చి మీరు హెల్ప్ చేయొచ్చు. ఇన్ క్లాత్స్ కానీ, గ్రాసరీస్ కానీ, ఫుడ్ కానీ, ఇన్ ఎనీ వే యూ కెన్ హెల్ప్ అమ్మా నాన్న ఫౌండేషన్. అది చౌటుప్పల్లో ఉంటుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.